నమస్కారం. వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి పర్వదినానికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని పండుగలు ఒక ఎత్తు అయితే దీపావళి పండుగ మరో ఎత్తు. ఈ పండుగను కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ పండుగలో కొన్ని అపశృతులు చోటు చేసుకోవడం శోచనీయం. హిందువుల ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవి చిత్రాన్ని క్రాకర్స్ మీద ముద్రించి వాటిని పేల్చడం ఎంతవరకు సబబో విఘ్నులు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన సనాతన ధర్మం మనకు నేర్పింది ఇదేనా? ఇలాంటి విష సంస్కృతికి ఆదిలోనే మనం తెరదించకపోతే ఈ జాడ్యం మన పిల్లలకు అంటుకుంటుంది. ఇలాంటి చర్యల వల్ల ఇతర మతాల్లో హైందవ మతం చులకన అయ్యే ప్రమాదం కూడా ఉంది. కావున లక్ష్మీదేవి బొమ్మలు ముద్రించిన క్రాకర్స్ను కాల్చడాన్ని మనమంతా ఖండిద్దాం. ఇలాంటి బొమ్మలు ముద్రించిన పటాకులను కొనడాన్ని, కాల్చడాన్ని నిషేధిద్దాం. ఈ విష సంస్కృతిని తుదముట్టిద్దాం. ముఖ్యంగా పటాకులు కాల్చడంలో పిల్లలు గాయపడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ప్రతి సంవత్సరం ఎంతోమంది ఈ పండుగను జరుపుకుంటూ తీవ్ర గాయాల పాలై ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే మనల్ని మనం కాపాడుకుందాం. అలాగే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ క్రాకర్స్ కాల్చడం వల్ల ఎన్నో మూగజీవాలు కూడా గాయాల పాలై మరణిస్తున్నాయి. వాటికి కూడా ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా చూద్దాం. ఈ పండుగ మనందరి జీవితాల్లో శాంతిని, కాంతిని నింపాలి, కానీ అశాంతిని కాదని చాటుదాం. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా సర్వమత సామరస్యాన్ని చాటే ఈ పండుగను కులమతాలకు అతీతంగా అందరం జరుపుకుందాం. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ పర్వదిన సందర్భంగా భగవంతుణ్ణి కోరుకుందాం. ఈ పండుగ సందర్భంగా సర్వ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, లక్ష్మీదేవి వారి ఇంట కొలువై అందరూ ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుందాం. ఈ పండుగ ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుదాం.